హలో గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం యానం అయితే ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం కదా. ఈవినింగ్ అయితే యానం ప్లాన్ చేసుకున్నాం. యానంకున్న స్పెషాలిటీ ఏంటంటే ఇది యూనియన్ టెరిటరీ. ఇక్కడ లిక్కర్ అండ్ పెట్రోల్ ప్రైజెస్ చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈ యొక్క పుదుచ్చేరి స్టేట్కి అయితే బిలాంగ్ అయి ఉంటుంది. సగం పార్ట్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, సగం పార్ట్ తమిళనాడు దగ్గరలో ఉంటుంది అనమాట. యానంలో ఉన్న మెయిన్ అట్రాక్షన్స్ వచ్చేసరికి శివలింగం స్టాచ్యూ. అండ్ ఇది చాలా బాగా డిజైన్ చేశారు. మేము వెళ్ళినప్పుడైతే రోడ్ బ్లాక్ అయితే ఉంది, చూడలేకపోయాం. అండ్ నెక్స్ట్ అట్రాక్షన్ వచ్చేసరికి జీసస్ స్టాచ్యూ అనమాట. క్రైస్ట్ ది రిడీమర్ బ్రెజిల్లో ఉంటుంది కదా, కొద్దిగా అలాగ ఉంటుంది అనమాట. బట్ ఇది కూడా చూడలేకపోయాం రోడ్ బ్లాక్ ఉండడం వల్ల. అది ఎందుకో డైవర్షన్ అయితే పెట్టారు. అండ్ యానంలో అయితే ఓబ్లిస్క్ టవర్ అనే ఒక ప్లేస్ అయితే పెట్టారు. అది నేనైతే వెళ్ళలేదు కాబట్టి అటు వెళ్దామని ప్లాన్ చేసుకున్నా. ఇదైతే రూట్ మాత్రం ఒక సీనిక్ విలేజ్ యొక్క ఫీల్డ్స్ నుంచి అయితే మనం తీసుకెళ్తుంది. కొబ్బరి తోటలు, చుట్టూ పంట పొలాలు చూస్తుంటే మాత్రం చాలా బాగుంది. రోడ్డు కూడా అసలు మన ఇక్కడ కేరళలోనో అమలాపురంలో డౌట్ వస్తుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. చివరికి అయితే ఇక్కడికి వచ్చేసాం. ఇదే మన ఓబ్లిస్క్ టవర్. ఎంట్రీ ఫీజు అయితే 20 to 25 రూపీస్ అయితే ఉంది. అండ్ బయటే మెన్షన్ చేశారు ఏంటంటే లిఫ్ట్ పనిచేయదని. సో ఇది పెద్ద టాస్క్ అనుకుని స్టార్ట్ అయ్యాం. ఇది రిలయన్స్ వారు కన్స్ట్రక్ట్ చేశారనమాట. ప్లాన్ అయితే చాలా బ్యూటిఫుల్గా చేశారు కానీ బట్ ఎగ్జిక్యూట్ అయితే అవ్వలేదు. మేబీ డ్యూ టు ఫండ్స్ ఆర్ పీపుల్ రాకపోవడం వల్ల ఇది చాలా ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. ఇది మంచిగా డిజైన్ చేశారు. ఆ ప్లాన్ అదే చూస్తుంటే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి ఏరియల్ వ్యూ అయితే మాత్రం చాలా చాలా బాగుంది. అసలు మీరు ఏంటంటే సన్సెట్ టైంలో కానీ సన్ రైజ్ టైంలో కానీ ప్లాన్ చేసుకోండి. ఇదేంటంటే మనం స్టెప్స్ ఎక్కుతూ ఉండాలన్నమాట. ప్రతి ఫ్లోర్కి ఒక మన గ్యాలరీలా ఇచ్చారు చూడడానికి. అండ్ కొద్దిగా ఎనర్జీ అయితే ఉండాలి ఎక్కడానికి. అండ్ నెక్స్ట్ ఏంటంటే నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇటువైపు సన్సెట్ అవ్వబోతుంది. ఆ వ్యూస్ చూడండి. సన్సెట్కి మొత్తం ఏంటంటే మనకు చుట్టూ ఎటువంటి డిస్ట్రాక్షన్ లేకపోవడం వల్ల చాలా బ్యూటిఫుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఇది టైం ల్యాప్స్ అయితే తీసాను సన్సెట్ది. చాలా బాగుంది. అంటే మనకి ఇక్కడ సిటీలో ఉన్న బిల్డింగ్స్ వల్ల కనిపించకపోవచ్చు. అండ్ ఇది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ అండ్ గోదావరి డెల్టా బేసిన్లా ఉంది. అసలు చుట్టూ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పెట్రోల్ది ఆయిల్ రిగ్ కంపెనీ ఉన్నట్టుంది, ఓఎన్జీసీలో. అక్కడ 5 ఫ్లేర్ అయితే ఉంది. అండ్ ఇది ఏంటంటే టాప్కి అయితే వచ్చేసాను నేను. ఇంక దీని మించి పైకి ఎక్కలేమన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూడండి. వాటర్ యొక్క బేసిన్ ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇది ఓబ్లిస్క్ టవర్. మనం ఏంటంటే కింద ఫ్లోర్ నుంచి అయితే స్టార్ట్ అయ్యాం. ఇది ఇక్కడ ఓపెన్ గ్యాలరీ అనమాట. అండ్ మనం ఈ ఫ్రేమ్ ఉంది చూసారా, అక్కడ దాకా అయితే వచ్చాము. ఇది టోటల్ లెంత్ ఆఫ్ టవర్. మీరైతే మాత్రం సన్సెట్ టైంలో అయితే డెఫినెట్గా విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి. ఇది ఒక బ్యూటిఫుల్ లొకేషన్. అండ్ రిటర్న్ అవుతుంటే మాత్రం మనకి స్కైస్ యొక్క కలర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది మనకి ఏంటంటే గోవా అండ్ మహారాష్ట్ర అటువైపు అయితే ఈ ఫినామినా అయితే మనకి యూజువల్లీ ఎక్కువ కనిపిస్తుంది. నెక్స్ట్ చూపించే లొకేషన్ సెయింట్ యాన్స్ క్యాథలిక్ చర్చ్. ఈ చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే అప్పట్లో మనకి ఒక పెద్ద ఓడ అయితే ఇసుకలో అయితే చిక్కడిపోయింది అనమాట. దాన్ని చాలా అయితే ట్రై చేశారు బయటకు తీయడానికి, బట్ అవ్వలేదు. సో మేరీ మాతకి ప్రార్థించడం వల్ల షిప్ అయితే కదలడం అయితే జరిగింది. ఇది ఒక ఇండికేషన్ వల్ల వాళ్ళు ఏంటంటే ఇక్కడ చర్చ్ అయితే నిర్మించారనమాట. అండ్ ఈ యొక్క చర్చ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఒక బావి ఉంటుంది. దాని ద్వారా వాటర్ యానం వాళ్ళకి చాలామందికి సప్లై చేయడం అయితే జరిగింది పాస్ట్ 200 yearsలో. ఈ చర్చ్ యొక్క కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగుంటుంది. మీరు యొక్క యానం వస్తే మాత్రం ఈ లొకేషన్ తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.